తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి బడా ప్రొడ్యూసర్గా పేరు సొంతం చేసుకున్నారు దిల్ రాజు. ఇప్పుడు ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలు పెట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ను స్థాపించి ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈయన ఈసారి ఏకంగా ఒక కొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించడానికి రంగంలోకి దిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అందరికంటే ముందుగానే ఒక అడుగు ముందుకు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి మేధస్సుతో పనిచేస్తున్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే సంస్థతో దిల్ రాజు చేతలు కలిపి ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దిల్ రాజు చేపట్టనున్న ఈ కొత్త ప్రయోగం మొత్తం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించే టూల్స్ను అభివృద్ధి చేయాలనే దిశగా దిల్ రాజు ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పోస్ట్ ప్రొడక్షన్ వరకు డబ్బింగ్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, విజువల్స్ వంటి విభాగాలలో కూడా అత్యాధునిక టెక్నాలజీతో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నమే అది అని చెప్పవచ్చు. ఈ మేరకు ఈ ప్రతిష్టాత్మక ఎకో సిస్టమ్ను ఏఐ స్టూడియో పేరుతో ప్రారంభించబోతున్నారు. మే 4వ తేదీన ఈ సంస్థను అధికారికంగా టాలీవుడ్లో ప్రారంభించబోతున్నట్టు దిల్ రాజు స్వయంగా ప్రకటించటం జరిగింది. లైట్స్, కెమెరా, ఇంటెలిజెన్స్ అనే క్యాప్షన్తో తాజాగా దిల్ రాజు పోస్టర్ రిలీజ్ చేయగా ఇది సినిమాల్లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది అంటూ అంచనాలు పెంచేశారు. ఇప్పటి వరకు మనం చూసిన ట్రెడిషనల్ మూవీ మేకింగ్ పద్ధతులను ఏఐ ఇప్పుడు పూర్తిగా మార్చబోతోంది అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అంతేకాదు ఈ కొత్త ప్రయత్నం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలియజేసేలా దిల్ రాజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 1913లో మొదలైన మొదటి సినిమాతో భారతదేశం వెండి తెరతో ప్రేమలో పడిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం 2025లో ఆ ప్రేమను ఇంటెలిజెన్స్తో కలిపి మరో ప్రయోగానికి నాంది పలుకుతున్నామంటూ తెలిపారు. మొత్తానికైతే తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ స్టూడియోని ఏర్పాటు చేస్తూ ఇకపై భవిష్యత్తులో సినిమా భవిష్యత్తునే మార్చేయబోతున్నారు దిల్ రాజు అని చెప్పవచ్చు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయటంలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ముందుండేవారు. ఇప్పుడు ఆయన తర్వాత దిల్ రాజు ఆ చొరవ తీసుకుని తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందించేలా తన వంతు కృషి చేయటంపై ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఏఐ స్టూడియో ఆధారంగా రూపొందించే సినిమాలు సినీ లవర్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ని అందిస్తాయో చూడాలి.